పాపం యొక్క నేచర్ పొట్లాడుకోవడం, పాపం యొక్క స్వభావము పొట్లాడుకోవడం. అందుకే అంటుంటా, సిస్టర్ నీకు ఇంకా పాపం పోలేదు. చిన్న మాటకే మీద కోపంతో రంపం కోసినట్టు కోసేస్తంటావు మాటలతో. అది నన్ను అంత పెద్ద మాట అంటదా అనుకుంటూ పోతుంది దాని మీదకి, చిన్న మాటకే. మీకు ఇంకో విషయం చెప్తే ఇక్కడ ఎందుకంటే చెప్పాలి అక్కడ చెప్తానా, కొన్నిసార్లు దేవుడే ఆ మాటలు నిన్ను అనేటట్లు చేస్తాడు. వాట్? దేవుడా? అవును. ఎందుకంటే అసలు నువ్వు నీలో పాపం పోయిందా లేదా, నీకు కొత్త జన్మ జరిగిందా లేదా అనేది చూడడానికి దేవుడు అనుమతిస్తాడు దాన్ని. అందుకే నువ్వు ఎవరిని ఏమనకపోయినా అందరు నిన్ను అంటారు. నిజమని నేను చెప్పాను. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అందరు మాత్రం నీ జోలికి వస్తూ ఉంటారు. ఎవరు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా నీ గురించే ఉంటుంది అది. బ్రదర్, నీ గురించే ఉంటుంది అది. అరే నువ్వంటావు నేనేం చేసిన, వాళ్ళు ఎందుకు నా గురించి మాట్లాడుతున్నారు, నేనేం చేసిన, నేను వాళ్ళని ఏమనలేదే. దేవుడు పరీక్షిస్తున్నాడు నువ్వు కొత్త జన్మ పొందుకున్నావా లేదా అనేది. ఎందుకంటే పాపం వలన వచ్చేది ముఖ్యంగా పొట్లాట, ఫైటింగ్. అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పలానోళ్ళు ఇట్లా అన్నారు, పలానా ఇట్లా అన్నది అనే మాట వినేటట్లుగా దేవుడు అనుమతిస్తాడు. నిజంగానే వాళ్ళు అంటారు కూడా. అయినా నువ్వు కొత్త జన్మ పొందుకున్నావు కాబట్టి, కొత్త జన్మ పొందుకున్నావు నువ్వు. ఇప్పుడు చెప్తా అది ఏంటిదో. ఆ కొత్త జన్మ పొందుకోవడం వలన ఇప్పుడు నీ స్వభావం మారింది. అది ఆ పాపపు స్వభావం ఇప్పుడు నీ లోపల లేదు. ఎందుకంటే ఆ పూర్వపు స్వభావం క్రీస్తు యేసుతో పాటు సిలువ వేయబడింది. అది